హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనము కదిరిదేవరపల్లి రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాము. ఇవాళ ఒక బ్యూటిఫుల్ ప్యాసింజర్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. కదిరిదేవరపల్లి నుంచి తిరుపతి వెళ్ళే ప్యాసింజర్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. చాలామంది అయితే ఈ ప్యాసింజర్ వ్లాగ్ చేయమని అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. కదిరిదేవరపల్లి మెయిన్ స్టేషన్ బిల్డింగ్ చూసుకోవచ్చు. ఇదే కదిరిదేవరపల్లి స్టేషన్ కోడ్ KRYP. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ పక్కనే రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు మనకు కళ్యాణ్ దుర్గం నుంచి మడకశిర వైపు అయితే వెళ్తుంది. ఈ రోడ్డు పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళి మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే కదిరిదేవరపల్లికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే మన రైట్ సైడు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇటుపక్క ఏముండదు. ఆల్రెడీ మన ట్రైన్ అయితే వచ్చేసిందండి, చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉంది. మన ట్రైన్ ఇక్కడ నుంచి 2 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతుంది. తిరుపతికి ఉదయము 3 గంటల 5 నిమిషాలకైతే వెళ్తుంది. ప్రస్తుతం టైం అయితే 3 దాటిపోయిందిలేండి. ఈ ట్రైను తిరుపతి నుంచి మన కదిరిదేవరపల్లికి గంట లేటుగా అయితే వచ్చింది. నేనైతే ఇవాళ జనరల్లో ట్రావెల్ చేస్తున్నాను. పదండి లోకో దర్శనం అయితే చేసుకొని వద్దాము. నేను ట్రైన్కి కంప్లీట్గా ముందరైతే వచ్చేసాను. అక్కడ వెళ్తుంది చూడండి మన లోకోమోటివ్. ఈ కదిరిదేవరపల్లి నుంచి రాయదుర్గం వరకు కూడా మొత్తం సింగిల్ ట్రాకే, ఎలక్ట్రిఫికేషన్ అయితే అవ్వలేదు. అందుకే మనకు EMD లోకోమోటివ్ అయితే వచ్చింది. పదండి కోచ్ లోపలికి వెళ్దాము. ప్రస్తుతం జనాలు అయితే ఎవ్వరు లేరు. ఎమర్జెన్సీ విండో దగ్గర అయితే కూర్చుందాము. ఇక్కడ నుంచి వ్యూస్ చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మన ట్రైన్ నెంబర్ 57406 కదిరిదేవరపల్లి నుంచి తిరుపతికి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకైతే కదిరిదేవరపల్లిలో బయలుదేరుతుంది. ఉదయం అంటే తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాలకైతే తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 536 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. ఇందుకు 12 గంటల 50 నిమిషాల ప్రయాణ సమయం అయితే మన ట్రైన్ తీసుకుంటుంది. మన ట్రైన్ సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ వదిలేసి మొత్తం 36 స్టాప్స్లో అవుతుంది. ఇందులో మన ట్రైన్ 6 జంక్షన్ల మీదుగా అయితే వెళ్తుంది. రాయదుర్గం జంక్షన్, బళ్ళారి జంక్షన్, గుంతకల్ జంక్షన్, కల్లూరు జంక్షన్, ధర్మవరం జంక్షన్, పాకల జంక్షన్ మీదుగా అయితే తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైన్ 15 కోచెస్తో నడుస్తుందండి. ఇందులో మనకు 6 స్లీపర్ కోచెస్ ఉంటాయి, 2 D1 D2 కోచెస్ ఉంటాయి, అలాగే 5 జనరల్ కోచెస్, ఇంకా 2 SLR కోచెస్ అయితే ఉంటాయి. కదిరిదేవరపల్లి రైల్వే స్టేషన్కి వచ్చే ఒకే ఒక ట్రైను ఈ ప్యాసింజర్ ట్రైన్ అండి. ఇక్కడ ఫుడ్ కూడా ఏం దొరకదు. బెటర్ మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే ఫుడ్ క్యారీ చేయడం చాలా మంచిది. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉందండి. కదిరిదేవరపల్లి నుంచి తిరుపతి, తిరుపతి నుంచి గుంతకల్లు, గుంతకల్ నుంచి మార్కాపురం రోడ్డు. ఇప్పుడు కదిరిదేవరపల్లి నుంచి తిరుపతి వెళ్తుంది కదా, మళ్ళీ ఉదయము 8 గంటలకేమో తిరుపతి నుంచి గుంటకల్కి బయలుదేరుతుంది. మరి గుంటకల్కి సాయంత్రం 4 గంటలకు వస్తుంది. మళ్ళీ గుంటకల్లో సాయంత్రం 5:30కి మార్కాపురం రోడ్డుకి అయితే బయలుదేరుతుంది. కదిరిదేవరపల్లి 2వ ప్లాట్ఫామ్ వైపు చూసుకోవచ్చు. లోకో అయితే అటాచ్ చేశారండి. EMD లోకోమోటివ్, ఎలక్ట్రోమోటివ్, డీజిల్ లోకోమోటివ్ అయితే అటాచ్ చేశారు. WDP4 గుత్తి లోకోమోటివ్ ఇది. మళ్ళీ మనకు గుంటకల్ అయితే లోకో చేంజ్ చేస్తారు. అక్కడ మనకు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే అటాచ్ చేస్తారు. ఈ ట్రైన్ కంప్లీట్గా ICF కోచెస్తో నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ 110 km/h లోపలే ఉంటుంది. ఈ ట్రైన్ విషయానికి వస్తే ముందు ఈ ట్రైన్ గుంతకల్ నుంచి తిరుపతి మధ్య అయితే నడిచేదండి. గుంతకల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి తిరుపతికి అయితే ఉదయం 6 గంటలకు వెళ్ళేది. దాని తర్వాత ఈ ట్రైన్ని 2016 డిసెంబర్ 30 తేదీన అయితే ఈ ట్రైన్ని రాయదుర్గం వరకు అయితే పొడిగించారు. దాని తర్వాత 2017 ఏప్రిల్ 5న అయితే ఈ ట్రైన్ మరి రాయదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు అయితే ఎక్స్టెన్షన్ అయితే చేశారు. ఇక అప్పటి నుంచి ఈ ట్రైన్ కదిరిదేవరపల్లి నుంచి తిరుపతి మధ్య అయితే నడుస్తుంది. ఈ కదిరిదేవరపల్లి రైల్వే స్టేషన్ అనేది మనకు ఇది రాయదుర్గం అలాగే తుమ్కూరు మెయిన్ లైన్లో ఉంటుందండి. ప్రస్తుతం సిగ్నల్ అయితే వచ్చింది మన ట్రైన్కి. ఇక్కడ నుంచి 2 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతుంది మన ట్రైన్. 3 గంటల 30 నిమిషాలకి అయితే బయలుదేరింది. కదిరిదేవరపల్లి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలా చిన్న రైల్వే స్టేషన్, చాలా బాగుంది. ట్రైన్ ఎలా కదిలిందో లేదో వర్షం స్టార్ట్ అయింది. వర్షం బాగా పెద్దగా అవుతుందండి. బాయ్ బాయ్ కదిరిదేవరపల్లి. కదిరిదేవరపల్లి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కదిరిదేవరపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ కళ్యాణదుర్గం. టికెట్ ప్రైస్ విషయానికి వస్తే కళ్యాణదుర్గం నుంచి తిరుపతికి 105 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మనకు కదిరిదేవరపల్లి నుంచి అయితే టికెట్ అయితే ఇవ్వలేదు. కళ్యాణదుర్గం నుంచి అయితే ఛార్జ్ చేశారు. మన జర్నీ స్టార్ట్ అయ్యేది సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అయ్యేది మాత్రము సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో మన జర్నీ ఎండ్ అవుతుంది. ఈ కదిరిదేవరపల్లి స్టేషన్ వచ్చేసి మనకు హుబ్లీ డివిజన్ పరిధిలోకి వెళ్తుందండి. అలాగే ఇది మనకు
ఎస్డబ్ల్యూఆర్ జోన్ పరిధిలోకి వెళ్తుంది, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ పరిధిలోకి వెళ్తుంది. ఇటువైపు ఇంకా కొన్ని స్టేషన్స్ అయితే వర్క్ నడుస్తుంది, చూసుకోవచ్చు. ఏదో స్టేషను కడుతున్నారు, ఇంకా పేరైతే ఏం పెట్టలేదు స్టేషన్కి. స్పీడ్ విషయానికి వస్తే స్పీడ్ పక్కన చూసుకోవచ్చు, స్లోగానే వెళ్తున్నాడు, అంత స్పీడ్గా అయితే ఏం వెళ్ళట్లేదు. కళ్యాణదుర్గం స్టేషన్కి అయితే మన ట్రైన్ చేరుకుంటుంది. కొండ చూసి ఫస్ట్ స్టాప్ అయిన కళ్యాణదుర్గంకి మన ట్రైన్ చేరుకుంది. కళ్యాణదుర్గం స్టేషన్ కోడ్ KYND. ఇక్కడ క్రౌడ్ బాగానే ఉన్నారు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, కదిరిదేవరపల్లి నుంచి బళ్ళారి వరకు కూడా మన ట్రైన్ సింగిల్ ట్రాకే ఉంటుంది. సో మనకు క్రాసింగ్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే బళ్ళారి నుంచి ధర్మవరం వరకు కూడా మొత్తం డబల్ ట్రాకే. మరి ధర్మవరం నుంచి తిరుపతి వరకు సింగిల్ ట్రాక్లో వెళ్తుంది మన ట్రైను. కళ్యాణదుర్గంకి మన ట్రైన్ చేరుకుంది. కళ్యాణదుర్గంలో క్రౌడ్ బాగానే ఫుల్ అయినారు, చూసుకోవచ్చు. కళ్యాణదుర్గం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కళ్యాణదుర్గం తర్వాత నెక్స్ట్ స్టాప్ ఆవులదాట్ల. కళ్యాణదుర్గం కదా, బోర్డు మీద ఏంటి మరి కళ్యాణదుర్గ అని రాశారు. కళ్యాణదుర్గంలో ఏమి ఫేమస్సో కామెంట్ చేయండి. అలాగే కళ్యాణదుర్గం నుంచి ఎవరైనా మనోలాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ కళ్యాణదుర్గ. వర్షం ఘోరంగా పడుతుంది, చూడొచ్చు. ఈ వర్షం పడితే ప్రాబ్లం ఏంటంటే లాగ్ కరెక్ట్ చేయలేము. చాలా అంటే చాలా అందంగా ఉందండి ఇక్కడ నుంచి చూడడానికి ఈ వ్యూ. కళ్యాణదుర్గం దాటిన తర్వాత ఇక్కడ ఇంకొక స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూడొచ్చు. వర్షం అయితే పడతానే ఉందండి. ఇప్పుడు వెళ్ళిన నది వేదవతి రివర్. ఈ రివర్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ రివర్ మనకు హగిరి రైల్వే స్టేషన్ దగ్గర టచ్ అవుతుంది. కళ్యాణదుర్గం తర్వాత సెకండ్ స్టాప్ అయిన ఆవులదట్లకు మన ట్రైన్ చేరుకుంది. ఆవులదట్ల స్టేషన్ కోడ్ AL80.
ఆవులదట్ల స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ రాయదుర్గం జంక్షన్. ఆవులదట్ల నుంచి ఎవరైనా మనలాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రాయదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు కూడా ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు పక్కన పోల్స్ అయితే వేశారు. బాయ్ బాయ్ ఆవులదట్ల. మన ట్రైన్ రాయదుర్గం జంక్షన్కి దగ్గరలో ఉంది. మన పక్కన ఒక లైన్ వస్తుంది కదా, ఇదే రాయదుర్గం జంక్షన్ లైను. ఈ లైన్ మనకు చెలికేరి అలాగే చిత్రదుర్గం మీదుగా జగ్జజూరు అయితే వెళ్తుంది. మనం జగ్జజూరు వ్లాగ్ చేసాం కదా గుంతకల్ నుంచి, ఈ లైన్లో నుంచే వెళ్ళాము. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాయదుర్గం. వెల్కమ్ టు రాయదుర్గం. స్టేషన్ కోడ్ RDG. ఇక్కడికి మన ట్రైను 62 కిలోమీటర్లు కవర్ చేసిందండి. 3 గంటల 27 నిమిషాలకు రావాల్సిన మన ట్రైను టైం చూపిస్తాను ఆగండి. అక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను, 4 గంటల 44 నిమిషాలు అవుతుంది. అటు రాయదుర్గం జంక్షన్లోకి ఒక ట్రైన్ వస్తుంది కదా, ఇదే జగ్జజూరు నుంచి గుంతకల్ వెళ్ళే ప్యాసింజర్. మనం ఆల్రెడీ వ్లాగ్ అయితే చేసాము, గుంతకల్ నుంచి జగ్జజూరు వెళ్ళే ప్యాసింజర్ వ్లాగు. చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ నాకు తెలిసి మన ట్రైన్కి సిగ్నల్ ఇస్తాడు. వ్యాప్ 4-22745 SCOR గుంతకల్ లోకోమోటివ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రాయదుర్గము జీన్స్ ప్యాంట్ల పరిశ్రమకు చాలా ఫేమస్ అండి. ఫస్ట్ మన ట్రైన్కి సిగ్నల్ ఇచ్చేశాడు. రాయదుర్గం నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది. రాయదుర్గం తర్వాత నెక్స్ట్ స్టాప్ సోమలాపురం. బాయ్ బాయ్ రాయదుర్గం జంక్షన్. రాయదుర్గం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ రాయదుర్గం జంక్షన్. సోమలాపురంలో కలుద్దాం. వెల్కమ్ టు సోమలాపురం. స్టేషన్ కోడ్ SLM. సోమలాపురంలో చూసుకోవచ్చు, మన పక్కన ఒక ట్రైన్ ఉంది. సాయినగర్ షిరిడి నుంచి మైసూర్ జంక్షన్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 16217 అలాగే 16218 వెళ్ళిపోతుంది. సాయినగర్ షిరిడి నుంచి మైసూర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చేసింది. సోమలాపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ ఓబులాపురం. వెల్కమ్ టు ఓబులాపురం. స్టేషన్ కోడ్ OBM. టైం చూసుకోవచ్చు, 5 గంటల 36 నిమిషాలు అవుతుంది. ఈ టైంకి మన ట్రైను బంటన్ హాల్ దగ్గర ఉండాల్సింది. ఓబులాపురం నుంచి మన ట్రైన్ బయలుదేరింది 10 నిమిషాలు ఆలస్యంగా. ఓబులాపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ బళ్ళారి జంక్షన్.
ఓబులాపురం. బాయ్ బాయ్ ఓబులాపురం. ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మన పక్కన ఒక లైన్ వెళ్తుంది చూడండి, ఇదే బళ్ళారి బైపాస్ లైను. చాలా ట్రైన్స్ హుబ్లీ నుంచి వస్తాయి కదా, చిత్రదుర్గం మీదుగా అయితే జిగ్జిజూరు వెళ్ళే ట్రైన్స్. ఈ ట్రైన్స్ అన్నీ కూడా బళ్ళారి జంక్షన్కి అయితే వెళ్ళవు. బళ్ళారి కంటోన్మెంట్ నుంచి బైపాస్ లైన్ మీదుగా అయితే వెళ్తాయి. బళ్ళారి జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. మన పక్కన కనిపిస్తున్న ట్రాకే బళ్ళారి జంక్షన్ లైను. ఇది మనకు హుబ్లీ వైపు వెళ్తుంది, హొస్పేట మీదుగా. వెల్కమ్ టు బళ్ళారి జంక్షన్. స్టేషన్ కోడ్ BAY. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడికి మన ట్రైన్ 115 కిలోమీటర్లు కవర్ చేసింది. 4:48కి రావాల్సిన మన ట్రైను 6 గంటలకైతే వచ్చింది. ఇక్కడితో SWR జోన్ ఎండ్ అవుతుందండి. దీన్ని దాటిన తర్వాత, అంటే బళ్ళారి దాటిన తర్వాత SCOR జోన్ స్టార్ట్ అవుతుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ స్టార్ట్ అవుతుంది. బళ్ళారిలో క్రౌడ్ బాగానే ఉన్నారు. బళ్ళారికి మన ట్రైన్ చేరుకుంది 1:10 నిమిషాలు ఆలస్యంగా. ట్రైన్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి ఫుల్ అవ్వడమే ఉంటుంది. గుంతకల్లు, అలాగే కల్లూరు, ఇంకా అనంతపురం, ధర్మవరంలో ఫుల్ ప్యాక్ అయిపోతుంది మన ట్రైను. బళ్ళారి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. బళ్ళారి తర్వాత నెక్స్ట్ స్టాప్ హగరి. హగరిలో కలుద్దాము. బళ్ళారి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ బళ్ళారి జంక్షన్. ఇప్పుడే ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్లోకి అయితే తిరుపతి నుంచి హుబ్లీ వెళ్ళే ఇంటర్సిటీ ప్యాసింజర్ అయితే వచ్చింది. WDG6G డీజిల్ లోకో షెడ్ గుత్తి. ఈ లోకోమోటివ్ సౌండ్ భలే ఉంటుంది. కింద ఉన్న నది తెలుసా, వేదవతి రివర్. ఈ రివర్ మనకు కళ్యాణదుర్గం దాటిన తర్వాత మీకు ఒక రివర్ చూపించాను కదా, గుర్తుపెట్టుకోండి అని. ఆ రివర్ ఇదే. మన ట్రైను హగరి స్టేషన్కి దగ్గరలో ఉంది. వెల్కమ్ టు హగరి. స్టేషన్ కోడ్ HGI. స్టేషన్ మనకు రైట్ సైడ్ వచ్చింది, నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను. వెల్కమ్ టు హగరి రైల్వే స్టేషన్. ఇక్కడతో SCOR జోన్ స్టార్ట్ అవుతుంది, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. అలాగే గుంతకల్ డివిజన్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. హగిరి తర్వాత నెక్స్ట్ స్టాప్ వీరాపూర్. హగిరి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. హగిరి తర్వాత నెక్స్ట్ స్టాప్ వీరాపూర్. వీరాపూర్లో కలుద్దాము. వీరాపూర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. స్టేషన్ కోడ్ VP. ఈ స్టేషన్ కూడా మన రైట్ సైడ్ వచ్చింది. వీరాపూర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ టీ సాకిబండ. టీ సాకిబండలో కలుద్దాము.
వెల్కమ్ టు టీ సాకి బండ. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ బేవనహాలు. వెల్కమ్ టు బేవనహాల్ స్టేషన్. స్టేషన్ కోడ్ BNL. ఎస్ గుమ్మనూరుకి అయితే మన ట్రైన్ చేరుకుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బంటనహాలు. బంటనహాల్లో కలుద్దాం. వెల్కమ్ టు బంటనహాలు. బంటనహాలు స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ గుంతకల్ జంక్షన్. డైరెక్ట్ గుంతకల్ జంక్షన్లో కలుద్దాము. గుంతకల్ వెస్ట్ రైల్వే స్టేషన్లో దాదాపుగా 20 నిమిషాలు ఆపేశాడు. ఇప్పటికే మన ట్రైన్ గంట లేట్ ఉంది. గుంతకల్ జంక్షన్కి మన ట్రైన్ దగ్గరలో ఉంది. మన పక్కన ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇదే గుంతకల్ జంక్షన్ బైపాస్ లైను. మన పక్కన కనిపించే ట్రాకు. ఏవైతే ముంబై నుంచి అలాగే సికింద్రాబాద్ వైపు నుంచి గూడ్స్ ట్రైన్లు వస్తాయి కదా, ఆ ట్రైన్స్ అన్నీ కూడా ఈ ట్రాక్ నుంచి వెళ్ళిపోతాయి. గుంతకల్ జంక్షన్లోకి అయితే రావు. మన పక్కనైతే ఒక లైన్ వెళ్తుంటుంది. మీకు ప్రస్తుతం ఈ వీడియోలో కనిపించదులేండి, చీకటి ఉంది కాబట్టి. ఈ లైన్ మనకు టువర్డ్స్ ముంబై వైపు వెళ్తుంది. వెల్కమ్ టు గుంతకల్ జంక్షన్. గుంతకల్ డివిజన్ కూడా ఇక్కడి నుంచి సూపర్గా అనిపిస్తుంది రైల్వే స్టేషను. విద్యుత్ వెలుగుల కాంతిలో వెలిగిపోతుంది. ఫైనల్లీ గుంతకల్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. 6:20కి రావాల్సిన మన ట్రైను 7:45కి అయితే వచ్చింది. ఇక్కడికి మన ట్రైను 165 కిలోమీటర్స్ కవర్ చేసింది. గుంతకల్ స్టేషన్ కూడా GTL. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ట్రైన్ అయితే కంప్లీట్ ప్యాక్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఇంకా అనంతపురంలో ఇంకా ఫుల్ అయిపోతారు, చూపిస్తాను. ఇక్కడి నుంచి ఇంకా ఈ లోకోమోటివ్ని అయితే తీసేస్తారు. తీసేసి మనకు VAP 4 లోకోమోటివ్ అయితే వేస్తారు. లోకోని అయితే చూద్దాము. EMD లోకోమోటివ్ అయితే వెళ్ళిపోతుంది, చూడండి. మన ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే చేరుకుందండి. మన పక్కన 2, అటు పక్కన 1వ నెంబర్ ప్లాట్ఫామ్. 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో గూడ్స్ అయితే ఉంది ప్రస్తుతానికి. VAP 4 లోకోమోటివ్ వేసాడు అనుకున్నాను, కానీ వ్యాగ్నాన్ HC లోకోమోటివ్ వేశాడు. లాలగూడకు సంబంధించిన లోకోమోటివ్. లోకోని అయితే అటాచ్ చేశారు. నేను నా సీట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎందుకంటే మనం జనరల్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మన సీటును ఫస్ట్ కాపాడుకోవాలి. గుంతకల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది 8:20 గుంతకల్ నుంచి ఏమైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన పక్కన చూసుకోవచ్చు WAG 12B. గుంతకల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ హనుమాన్ సర్కిల్. ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, ఆ ట్రైన్ ఏది తెలుసా? ప్రశాంతి ఎక్స్ప్రెస్. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తుంది. బై బై గుంతకల్ జంక్షన్. వెల్కమ్ టు హనుమాన్ సర్కిల్. స్టేషన్ బోర్డుకి లైట్ కూడా వేయలేదు. ఇక్కడ కూడా క్రౌడ్ చూసుకోవచ్చు, చాలా ఫుల్ ఉంటారు. ఇక ఇక్కడి నుంచి ట్రైన్ ఫుల్ అవ్వడమే ఉంటుందండి. హనుమాన్ సర్కిల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ గూళ్ళెపాలెం. గూళ్ళెపాలెంలో కలుద్దాము. బై బై హనుమాన్ సర్కిల్. హనుమాన్ సర్కిల్ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
వెల్కమ్ టు గూళ్ళెపాళ్యం. గూళ్ళెపాళ్యం స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడ ఎవ్వరు లేరు జనాలు. గూళ్ళెపాళ్యం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. గూళ్ళెపాళ్యం తర్వాత నెక్స్ట్ స్టాప్ వెంకటంపల్లి. ఇక్కడి నుంచి వెంకటంపల్లి వరకు ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ టైంలో ఈ రూట్లో ట్రావెల్ చేయాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది వ్యూస్ ఈ రూట్లో. మనం ఆల్రెడీ గుంతకల్ నుంచి తిరుపతి వెళ్ళే వ్లాగ్ అయితే చేసాము, చూడకపోతే చూడండి. వెల్కమ్ టు వెంకటంపల్లి. ఈ స్టేషన్లో కొంచెం పర్లేదు, జనాలు ఉన్నారు. వెంకటంపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. వెంకటంపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ ఇమాంపూర్. బాయ్ బాయ్ వెంకటంపల్లి. ఇమాంపూర్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ కాదర్పేట్. ఇమాంపూర్ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు కాదర్పేట్. కాదర్పేట్ తర్వాత నెక్స్ట్ స్టాప్ కల్లూరు. కల్లూరు జంక్షన్లో కలుద్దాం. వెల్కమ్ టు పెన్నా రివర్. కల్లూరు దగ్గర పెన్నా రివర్ని అయితే క్రాస్ చేస్తున్నాము. యాక్చువల్గా కల్లూరు జంక్షన్ కదా, అటుపక్క ఒక లైన్ కనిపిస్తుంటుంది. చీకటి కాబట్టి ఇప్పుడు కనిపించట్లేదు అండి. ఆ లైన్ మనకు గుత్తి వైపు వెళ్తుంది, అందుకే కల్లూరుని జంక్షన్ అని పిలుస్తాం. వెల్కమ్ టు కల్లూరు జంక్షన్. స్టేషన్ కోడ్ KLU. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కల్లూరులో క్రౌడ్ బాగానే ఉన్నారు, చూడొచ్చు. కల్లూరు నుంచి బయలుదేరిపోయాం. కల్లూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ గార్లదిన్నె. కల్లూరు నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దండి. బాయ్ బాయ్ కల్లూరు జంక్షన్. వెల్కమ్ టు గార్లదిన్నె. గార్లదిన్నె తర్వాత నెక్స్ట్ స్టాప్ తాటిచెర్ల. తాటిచెర్ల స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నాం. డైరెక్ట్ ఇంకా మనం అనంతపురం స్టేషన్లో కలుద్దాము. వెల్కమ్ టు అనంతపురం. స్టేషన్ కోడ్ ATP. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి క్రౌడ్ ఎలా ఉంటుందో. ట్రైన్ ఇంకా ఇప్పటికే ప్యాక్ అయింది కదా, ఇంకా ఫుల్ ప్యాక్ అయిపోతారు ఇక్కడి నుంచి. ఇంకా టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 10 అవుతుంది. ఇక్కడికి మన ట్రైను 7:58 రావాల్సింది, 10 గంటలకు వచ్చింది. ఇక్కడికి మన ట్రైన్ 233 కిలోమీటర్లు కవర్ చేసింది. పది గంటల 3 నిమిషాలకి అనంతపురం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. అనంతపురంలో మన ట్రైన్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. అనంతపురం తర్వాత ప్రసన్నాయనపల్లి, జంగాలపల్లి, చిగిచెర్ల ఈ 3 స్టేషన్లు కూడా స్కిప్ కొట్టేస్తాను. డైరెక్ట్ మనం ధర్మవరం జంక్షన్లో కలుద్దాము. అనంతపురం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్ అనంతపురం. వెల్కమ్ టు ధర్మవరం జంక్షన్. స్టేషన్ కోడ్ DMM. ఇక్కడికి మన ట్రైన్ 9 గంటలకు రావాల్సింది.
11 గంటలకు వచ్చింది. క్రౌడ్ చూసారా ఎలా ఉన్నారో. ఇక్కడికి మన ట్రైన్ మొత్తం 266 కిలోమీటర్లు కవర్ చేసింది. ధర్మవరం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తాను. గుడ్ నైట్ అందరికీ. ఫైనల్లీ తిరుపతికి అయితే చేరుకున్నాము. 1:10 నిమిషాలు ఆలస్యంగా. ఈ జర్నీ విషయానికి వస్తే ఈ జర్నీ అయితే బాగుందండి. కానీ జనరల్ కోచెస్ ఇంకొక 2 యాడ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. తిరుపతి స్టేషన్ కోడ్ TPTY. తిరుపతి నుంచి ఎవరైనా మనలో చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.